ఉండే గ్రామంలో నా బ్రతుకు ఎంత, నేనెంత అనుకున్నావంటే నీ బ్రతుకు ఎల్లప్పుడూ అంతే ఉంటుంది. కానీ నేనున్న ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, ఈ టౌన్లో, ఈ గ్రామంలో నా దేవుడు నన్ను వాడుకొని ఈ పట్టణానికి, ఈ గ్రామానికి నన్ను వెలుగుమయంగా చేయాలి అని ఆలోచించాలి. అలా ఆలోచించే వాళ్ళు మాత్రమే దేవుని శక్తిని ప్రపంచానికి చూపించగలుగుతారు. అటువంటి ఆలోచన లేకుండా పొద్దున లేవగానే పనికి వెళ్ళిపోదాం, బ్రతుకుదాం అనుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. అన్యులు నీ వద్దకు పరిగెత్తుకుంటూ రావాలి. వాళ్ళకు రోగం వచ్చినా, అప్పులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదన వచ్చినా, చచ్చిపోదామన్న ఆలోచన వచ్చినా వాళ్ళకు కనిపించాల్సింది నువ్వే. నీ పక్కింట్లోనే ఉంటారు అన్యులు, నిన్ను పట్టించుకోరు. ఎందుకని? వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో నువ్వు అంతే బతుకుతున్నావు. కాకపోతే తేడా ఏంటంటే వాళ్ళకు యేసు ప్రభు తెలియదు, నీకు యేసు ప్రభు తెలుసు. తెలిసి నువ్వు అంతే బతుకుతావు, కొత్తగా ఏం బతుకో. నీకు వాళ్ళకు తేడా ఏంటంటే ఆదివారం వస్తే తెల్లని వస్త్రాలు ధరించి వాళ్ళు వాళ్ళ దేవాలయాలకు పోతుంటే నువ్వు నీ దేవాలయానికి వస్తావు. తేడా ఏముండదు. కానీ డిఫరెన్స్ అనేది నీవు చూపించాలి. నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నిన్ను అడగాలి, నీ గురించి ఆలోచించాలి. ఆ సోదరి, ఆ సోదరుడు, ఆ కుటుంబం ఎందుకని సంతోషంగా ఉంటున్నారు? వాళ్ళకు అన్ని ఇబ్బందులున్నా, అన్ని సమస్యలున్నా ఎప్పుడు ముఖంలో నవ్వు పోదు అనే ఆలోచన నిన్ను చూసినప్పుడు రావాలి. అప్పుడు మాత్రమే నీ బ్రతుకు సార్థకమవుతుంది. ఈ సమయంలో చిన్న మాట